హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే త్వరలోనే గ్రూప్ 4 ఫైనల్ సెలెక్షన్స్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ గ్రూప్ 4 పరీక్షలు వచ్చేసి మనకు 2022 డిసెంబర్లో అయితే గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది పరీక్షలు అయిపోయిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా 45 రోజులు అయితే అయిపోతుంది. కానీ ఇప్పటివరకు ఫైనల్ రిజల్ట్ అయితే రాలేదు. అభ్యర్థులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. తొందరగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు ఫైనల్ రిజల్ట్ని. అయితే త్వరలోనే గ్రూప్ 4 ఫైనల్ సెలెక్షన్స్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారు. గాంధీ భవన్లో ఇవాళ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో గ్రూప్ 4 అభ్యర్థులు మంత్రిని కలిశారు. 2022 డిసెంబర్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చిందని, ఫైనల్ రిజల్ట్ ఇప్పటికీ ప్రకటించలేదని పలువురు అభ్యర్థులు అయితే మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజీపీఎస్సీ చైర్మన్ అయిన మహేందర్ రెడ్డితో ఫోన్లో కూడా మాట్లాడారు. ఫైనల్ రిజల్ట్ని తొందరగా ప్రకటించాలని కోరారు. త్వరలోనే గ్రూప్ 4 అభ్యర్థుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించి తీపి కబురి అందిస్తుందని మంత్రి అయితే హామీ ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీలో 7,951 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు పరీక్ష తేదీల ప్రకటన అంటూ రావడం అయితే జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీర్ పోస్టుల పరీక్ష తేదీలను అయితే ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి 13 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో అయితే ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపింది. దీని ద్వారా ఆర్ఆర్బీ మొత్తం 7,951 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇక అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలు నవంబర్ 25 నుంచి 29 వరకు, ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్స్ డిసెంబర్ 2 నుంచి 5 వరకు, టెక్నీషియన్స్ అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ డిసెంబర్ 16 నుంచి 26 వరకు ఉంటాయని వివరించింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 10th అర్హతతో 39,481 ఉద్యోగాలంటూ రావడం అయితే జరిగింది. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీలకు పోస్టులకు దరఖాస్తు అయితే గడువు సమీపిస్తుంది. మొత్తం 39,481 పోస్టులకు ఈ యొక్క అక్టోబర్ 14 వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మనము. అయితే ఇందుకు సంబంధించి మనకు వయసు ఎంత ఉండాలంటే 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత మనం చూస్తే 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. పురుషులకు అయితే 35,612, మహిళలకైతే 3,869 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఎస్ఎస్ఎఫ్, ఏఆర్లో ఉద్యోగాలకు భర్తీ చేస్తారన్నమాట. ఇందులో మనం దరఖాస్తు చేసుకోవాల్సిన సైట్ వచ్చేసి కింద ఇవ్వబడింది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గర్భాపై పాట రాసిన ప్రధాని మోడీ అంటూ రావడం జరిగింది. అయితే ఈ దసరా నవరాత్రులను పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే దుర్గాదేవిని ప్రార్థిస్తూ గర్భా నృత్యంపై ఒక ప్రత్యేక పాటనైతే రాశారు. అతను సోమవారం ఆయన తన ఎక్స్లో ఖాతాలో ఈ పాటనైతే షేర్ చేశారు. ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా వివిధ రకాలుగా అయితే ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి దయను కీర్తిస్తూ అవతి కలై అనే గర్భ పాటనైతే రాశారు. మనందరిపై దుర్గాదేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అని ప్రధాని మోడీ అయితే తెలిపారు. ఈ గీతాన్ని గాయని పూర్వ మంత్రి అయితే పాడారు. అయితే ఇది మనకు పరీక్షలో అడగడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ నృత్యంపై ఈ యొక్క అవతి కలై అనే పాట రాశారని అడగవచ్చు. గర్భా నృత్యంపై అని గుర్తుపెట్టుకొని, మరలా గర్భా నృత్యంపై ఇటీవల నరేంద్ర మోడీ రాసిన యొక్క ఆ పాట పేరేమిటని కూడా అడగవచ్చు. అవతి కలై అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నోబెల్ బహుమతి 2024 అంటూ రావడం జరిగింది. ఈ 2024 సంవత్సరానికి గాను విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూకుండ్లకు అయితే సంయుక్తంగా మెడిసిన్లో అయితే నోబెల్ బహుమతి దక్కింది. పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ మరియు మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశ్లేషించినందుకు ఆ ఇద్దరికి అయితే అవార్డు ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ జ్యూరీ అంటే 7వ తారీఖున అక్టోబర్ 2024 అయితే ఈ బహుమతిని ప్రకటించింది వీరికి. 2023లో మెడిసిన్లో నోబెల్ బహుమతి గ్రహీతలు చూస్తే మనము కాటలిన్ కరుకో, డ్రూ వెయిస్మన్ అన్నమాట. ఇప్పుడు 2023లో మెడిసిన్లో నోబెల్ బహుమతి పొందిన గ్రహీతలు అంటే కాటలిన్ కరికో, డ్రూ
వెయిస్మన్ అంటే పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి పలకడానికి, కొంచెం చూడండి పర్లేదు. అయినా ఇప్పుడు మనకు 2024లో వచ్చింది కాబట్టి 2024లో నోబెల్ బహుమతులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ 2024లో ఇందులో మెడిసిన్లో వచ్చినది ఎవరికి వచ్చింది అంటే మనకు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూకుండ్లకు. వీళ్ళు ఎక్కడే ఏ దేశంలో అమెరికా వాళ్ళని అన్నట్టు. కోవిడ్ను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియైసైడ్ బేస్ మాడిఫికేషన్లు సంబంధించిన ఆవిష్కరణలకు గాను వీరిద్దరికీ అవార్డు లభించిందన్నట్టు. వైద్యశాస్త్రంలో మొత్తంగా ఇప్పటి వరకు నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించగా 227 మంది అయితే అందుకున్నారు. ఇందులో కేవలం 13 మంది మహిళలే ఉన్నారట. ఎంత మొత్తం వైద్యశాస్త్రంలో ఎన్నిసార్లు ప్రకటించిన నోబెల్ బహుమతి? 114 సార్లు. అయితే ఎంతమంది అందుకున్నారు? 227 మంది అందుకున్నారు ఈ నోబెల్ బహుమతి. అయితే ఇందులో ఎంతమందికి మహిళలు ఉన్నారంటే 13. ఈ నోబెల్ బహుమతి అనేది కేవలం ముగ్గురికి మాత్రమే ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇయ్యరు. ఒక్కరికి రావచ్చు, ఇద్దరికి రావచ్చు, ముగ్గురికి రావచ్చు, ఎంతమందికైనా రావచ్చు, కానీ ముగ్గురు లోపే ఇస్తారనమాట, ఎక్కువ ఇవ్వడానికి లేదు. అయితే వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 14 వరకు అయితే కొనసాగనుంది. నిన్న అక్టోబర్ 7న స్టార్ట్ అయిందిగా ఈ నోబెల్ బహుమతి ఇవ్వడం. అయితే అక్టోబర్ 14 వరకు అయితే ఇస్తారన్నమాట. అయితే మంగళవారం భౌతిక శాస్త్రంకి, బుధవారం రసాయన శాస్త్రంకి, గురువారం సాహిత్యంలో, శుక్రవారంకి నోబెల్ శాంతి బహుమతి మరియు అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లనైతే జ్యూరీ అయితే వెల్లడిస్తుంది. అయితే శనివారం ఆదివారాలు వాళ్ళకు హాలిడే కదా, ఆ రోజులు ఉండవు, మిగతా రోజులు ఇస్తుంది అన్నమాట. ఈరోజు మంగళవారం కదా, ఈరోజు భౌతిక శాస్త్రం గురించి సంబంధించిన నోబెల్ బహుమతి పొందిన వారికి కూడా వస్తుంది అన్నమాట ఈరోజు. అయితే ఇది స్వీడన్కి చెందిన శాస్త్రవేత్త, ఇంజనీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా అయితే ప్రపంచంలో భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం, సాహిత్యం, వైద్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, శాంతి రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ అవార్డు అయితే ప్రదానం చేయబడుతుందన్నమాట. బాగా విశేషంగా సేవలు అందిస్తారు కదా వాళ్ళకి. అయితే 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులని ప్రతి ఏటా ప్రదానం చేస్తున్నారు. అట్లా ఎప్పుడు మరణించిండు, ఇది ఎప్పుడు మరణించిండు, ఎవరికి సంబంధించింది? ఆల్ఫ్రెడ్ నోబెల్ అన్నట్టు. ఇది అతను 1896లో మరణించింది కదా. అయితే 1901 నుంచి స్టార్ట్ చేశారు ఈ నోబెల్ బహుమతి అనేది. ఇది ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు అనమాట. అయితే అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ అంటే $10 లక్షల కూడా నగదుతో మెడల్ని ప్రదానం చేస్తారు. అంటే ఓన్లీ మెడలే కాదు, వీళ్ళు $10 లక్షల కూడా ప్రైజ్ మనీ ఇస్తారనమాట. వీటిని డిసెంబర్ 10న అయితే అవార్డు గ్రహీతలుగా అందజేస్తారు. అయితే ఇప్పుడు నోబెల్ బహుమతి అనేది ప్రకటిస్తున్నారు, కానీ యాక్చువల్లీ ఇచ్చేది వచ్చేసి డిసెంబర్ 10వ తారీఖున ఇస్తారు, ఇప్పుడు అనౌన్స్ చేసిన పేర్లందరి వారికి. అయితే మనం చూసినట్లయితే నోబెల్ బహుమతి పొందిన భారతీయులు ఎవరో ఒకసారి మనం చూస్తే, మొట్టమొదటిసారిగా మన భారతదేశం నుండి అయితే నోబెల్ బహుమతి పొందింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఏ సంవత్సరంలో అండి? 1913లో పొందాడు. దేని మీద? సాహిత్యంలో. అలా మరి సెకండ్ ఎవరంటే సర్ సివి రామన్. ఇతను 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అయితే పొందాడు. తర్వాత మూడవది మదర్ తెరెసా 1979లో శాంతికి గాను ఈ యొక్క నోబెల్ బహుమతి పొందింది. 4 అమర్త్య సేన్ 1998 సంవత్సరంలో ఆర్థిక శాస్త్రం మీద నోబెల్ బహుమతి అయితే పొందాడు. 5 వచ్చేసి మనకి ఎవరు అంటే విద్యాధర్ సూరజ్ నైపాల్ అన్నట్టు. ఈయన 2001 సంవత్సరంలో అన్నట్టు సాహిత్యంలోనే పొందారన్నమాట. నెక్స్ట్ చూస్తే 6 కైలాస సత్యార్థి 2014లో శాంతి దాని మీద నోబెల్ బహుమతి అయితే పొందారు. అయితే మరి నోబెల్ బహుమతి పొందిన భారత సంతతి మనం చూసుకుంటే హర్గోవింద్ ఖురానా 1968లో వైద్యశాస్త్రంలో పొందాడు. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1983లో భౌతిక శాస్త్రంలో ఈయన నోబెల్ బహుమతి పొందాడు. వెంకటరామన్ రామకృష్ణన్ 2009 రసాయన శాస్త్రంలో, మరియు అభిజిత్ బెనర్జీ 2019 సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో అయితే పొందాడు. నెక్స్ట్ చూసినట్లయితే అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 రావడం జరిగింది. అమరావతిలో అయితే ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 పేరుతో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలిపింది. అయితే మరి ఈ సదస్సు ప్రధాన లక్ష్యం ఏంటని మనం చూస్తే, డ్రోన్ సాంకేతికతను కొన్ని అవసరాలకే కాకుండా ప్రజా వినియోగానికి కూడా వీలుగా తీర్చిదిద్దడం. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా డ్రోన్ల తయారీ, పరిశోధన, టెస్టింగ్ రంగంలో ఉన్న 200కు పైగా కంపెనీలతో పాటు పలు ఐఐటీలు, ఐఐఎస్సి, డ్రోన్ అప్లికేషన్ రూపొందించే సంస్థలు, సాంకేతికత పరిశోధకులు అయితే పాల్గొంటారు. ఈ సదస్సులో దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఐఐటీల నుంచి డ్రోన్స్ రంగంలో అనుభవం ఉన్న సంస్థల నుంచి 400 మందికి పైగా ప్రతినిధులు ముసాయిదా డ్రోన్ పాలసీపై చర్చించనున్నారు.
నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే భారత్ పర్యటనకు మాల్దీవుల అధ్యక్షుడు అంటూ రావడం జరిగింది. అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య తలెత్తిన దౌత్య విభేదాల తర్వాత మహమ్మద్ ముయిజ్ భారత్కు రావడం ఇది రెండవసారి. అయితే మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ద్వైపాక్షిక చర్చల కోసం అయితే ఆయన భారత్లో పర్యటించడం మాత్రం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా జరిగే ద్వైపాక్షిక చర్చలతో ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడవచ్చు. అయితే ఇరు దేశాల అధినేతలు ద్వైపాక్షిక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాల్లో ఇరు దేశాల ప్రయోజనపై చర్చించనున్నారు. ముయిజ్ భారత్ పర్యటనలో అజెండాలో ప్రధాని మోడీతో ముయిజ్ చర్చల్లో ఆర్థిక ప్యాకేజ్ అంశం గురించి చర్చించే అవకాశం ఉంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఆర్థిక సాయం పొందడమే ముయిజ్ పర్యటన ప్రధాన ఉద్దేశం. మాల్దీవులను రక్షించేందుకు మరే ఇతర దేశం ముందుకు రాకపోవడంతో భారత్తో దెబ్బతిన్న సంబంధాలను చక్కదిద్దడానికి ముయిజ్ అయితే ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఇతను ఎన్నికైన తర్వాత ఏమని చెప్పాడు, ఇండియా అవుట్, ఇండియన్స్ అవుట్ అని చెప్పి నినాదం ఇచ్చాడు. అక్కడున్న మన సైనిక దళాలని పంపించాడు కదా. అలాంటి మన తర్వాత మాల్దీవ్స్ గురించి మాట్లాడడం వల్ల అప్పుడు మన నరేంద్ర మోడీ లక్షద్వీప్లని చూశాడు, లక్షద్వీప్కి వెళ్ళమని. అప్పటి నుంచి మాల్దీవ్స్ వెళ్ళడం వాళ్ళకు ఏంటంటే టూరిజం మీదనే ఆధారపడి ఉంటుంది మాల్దీవ్స్ అనేది. అక్కడికి మన ఎక్కువ శాతం మన ఇండియా నుంచే ఎక్కువ శాతం వెళ్తారన్నమాట. సో వారికి ఆ దెబ్బతినడం వల్ల మళ్ళీ వచ్చాడనమాట మన దగ్గరికి. హిందూ మహాసముద్రంలో మాల్దీవులు భారత్కు కీలకమైన పొరుగు దేశం. భారత ప్రభుత్వం చేపడుతున్న సాగర్ ప్రాంతీయంగా అందరికీ భద్రత అభివృద్ధి విధానంలో మాల్దీవులకు ప్రత్యేక స్థానమవుతుంది. క్షీణించిన విదేశీ మారక నిల్వని పెంచుకునేందుకు మాల్దీవ్స్ సెంట్రల్ బ్యాంక్ $400 మిలియన్ మార్పిడి ఒప్పందం కోసం అయితే ఎదురు చూస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విశ్వకర్మ యోజనలో ఏపీకి 2వ స్థానం అంటూ రావడం జరిగింది. అత్యధికంగా 85,480 మహిళా లబ్ధిదారులతో కర్ణాటకకు అయితే తొలి స్థానం నిలవగా 2వ స్థానంలో విశ్వకర్మ యోజనలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ అయితే నిలిచింది. 38,120 మంది మహిళా లబ్ధిదారులతో ఏపీకి సెకండ్ ప్లేస్ అయితే దక్కింది. కేంద్ర నైపుణ్య మంత్రిత్వ శాఖ అయితే ఇది వెల్లడించింది అన్నమాట. సాంప్రదాయ చేతి వృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద శిక్షణ లబ్ధి పొందిన మహిళల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కి 2వ స్థానం దక్కిందని చెప్పుకోవచ్చు. మొదటి స్థానంలో అయితే కర్ణాటక ఉండగా 3వ స్థానంలో గుజరాత్ ఉంది. 4వ స్థానంలో జమ్మూ కాశ్మీర్ ఉండగా 5వ స్థానంలో మహారాష్ట్ర అయితే నిలిచాయి. ఈ వివరాలను కేంద్ర నైపుణ్య మంత్రిత్వ శాఖ అయితే వెల్లడించినట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 3,03,121 మందికి లబ్ధి అయితే జరిగింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు చూసినట్లయితే ఈ 10 నెలల కాలంలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 3,03,121 మందికి ఈ యొక్క చేతి వృత్తుల వారికి శిక్షణ లబ్ధి చేకూరుగా ఇందులో 50% పైగా అంటే 2,74,703 మందికి మహిళలే ఉన్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ అయితే తెలిపింది. అది ఈ పథకం కింద 2.41 లక్షల మంది మహిళలు టైలరింగ్లో శిక్షణ లబ్ధి పొందినట్లు తెలుస్తుందన్నమాట. ఇది కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం కింద వడ్రంకి, పడవల తయారీ, కమ్మరి, ఆయుధాల తయారీ, సుత్తి, ఇతర పనిముట్లు తయారీ, తాళాలు చేస్తారుగా వాళ్ళు, మరమ్మతులు చేసేవాళ్ళు, శిల్పకళాకారులు, స్వర్ణకారులు, కుమ్మరి, చెప్పులు కుట్టేవారు, తాపి పనివారు, బుట్ట, చాప, చీపల తయారీ, బొమ్మల తయారీ, శూరకులు, పూలదండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీలు, చేపలకు వలలు తయారు చేసేవారు, ఇలా 18 రకాల చేతి వృత్తుల వారు ఉంటారు కదా. నమోదే అవకాశం కేంద్రం అయితే కల్పించింది వీరికి. ఈ పథకం కింద నమోదైన చేతి వృత్తుల వారికి సర్టిఫికెట్తో పాటు గుర్తింపు కార్డు కూడా ఇస్తుందంట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 12 రకాల క్యాన్సర్లను గుర్తించే రక్త పరీక్ష అంటూ రావడం అయితే జరిగింది. ఇది బ్రిటన్లో అయితే అందుబాటులోకి వచ్చింది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని గుర్తించడంలో రక్త పరీక్ష చాలా కీలకం. అంటే మనకి ఎటువంటి రోగం ఉన్నా, ఏం జరిగినా కూడా, జ్వరం వచ్చినా ఏమొచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్తాం. వాడు ఏమంటాడు, డాక్టర్స్ ఏమంటే రక్త పరీక్ష చేయాలంటారు. ఆ రక్త పరీక్ష ద్వారానే కదా అన్నీ తెలిసేది మనకి ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఏం సమస్య ఉందని. సో ఈ 12 రకాల సాధారణ క్యాన్సర్లకు కూడా ముందుగా పసిగట్టే గేమ్ చేంజింగ్ అనదగ్గ ఒక రక్త పరీక్ష బ్రిటన్లో అయితే అందుబాటులోకి రాబోతున్నది. క్యాన్సర్ లక్షణాలను రోగిలో బయటపడక ముందే ఈ రక్త పరీక్ష వ్యాధిని బయటపెడుతుందట. అయితే తద్వారా కొన్ని లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు ప్రాణాపాయం తప్పుతుందని, స్కానింగ్లు, టెస్టుల కోసం కొన్ని నెలల పాటు రోగుల సమయం వృధా కాకుండా చేస్తుందని వైద్యులు అయితే చెబుతున్నారు. అయితే బ్రిటన్ ఆరోగ్య మంత్రి వేస్ సిర్జింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో దేశవ్యాప్తంగా సార్వత్రిక రక్త పరీక్షలకు ఈ 5 పాటు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తాజాగా అయితే ప్రకటించారు. ఈ పథకం కోసం 2.5 మిలియన్ల పౌండ్ల సుమారు అంటే 27.56 కోట్లంట నిధులను బ్రిటన్ ప్రభుత్వం కేటాయించింది. సార్వత్రిక రక్త పరీక్ష పథకం అమలులో స్టార్టప్ కంపెనీ ఎక్స్జెనెరా ప్రభుత్వానికి అయితే సాయం చేయనున్నది. ఊపిరితిత్తులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్ ఇలా 12 రకాల సాధారణ
క్యాన్సర్ను గుర్తించే రక్త పరీక్షకు సంబంధించి ఒక రోగికి 120 పౌండ్లు అంటే 13,000 ఖర్చు అవుతుందంట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే చిన్న పరిశ్రమల ప్రోత్సాహకాలకు 10,586 కోట్లు అంటూ రావడం జరిగింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలకు మొత్తంగా 10,586 కోట్లు ప్రోత్సాహకాలకు అందించాలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. ఈ రంగంలో ఏటా సుమారు 2,000 కొత్త యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉందని భావిస్తుంది. ఈ లెక్కన చూస్తే రాబోయే 5 ఏళ్లలో 10,000 కొత్త యూనిట్లు ఏర్పాటవుతాయట. ప్రధానంగా చిన్న పరిశ్రమల ద్వారా 4.12 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా అయితే నిర్దేశించుకుంది. అయితే కొత్తగా ఏర్పాటు చేసే చిన్న పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీర్ఘకాలం నుంచి ఉపాధి కల్పిస్తున్న సంస్థలకు ఎంతో కొంత సాయం అందించడం ద్వారా ఆర్థికంగా చేయూత ఇవ్వాలని భావిస్తుంది. వాటికి రాబోయే 7 ఏళ్లలో స్కిల్ అప్గ్రేడేషన్ కింద 106 కోట్లు అందించాల్సి వస్తుందని లెక్కించింది. ఈ ప్రోత్సాహాలకు సంబంధించిన ఏమిటో చూసినట్టయితే వివరాలు, పెట్టుబడి రాయితీ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం మొత్తంగా 7,575 కోట్లు అయితే ఇవ్వనుంది. విద్యుత్ రాయితీ కింద వచ్చే 10 ఏళ్లలో 255 కోట్లు, నెట్ జీఎస్టీ రియంబర్స్మెంట్ కింద 10 ఏళ్లలో 2,650 కోట్లు అయితే ఇవ్వనుంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 2025 ప్రారంభంలోనే తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్ అంటూ రావడం అయితే జరిగింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్లను మైక్రాన్ టెక్నాలజీ తీసుకొస్తుందని కేంద్ర మంత్రి అయిన అశ్విన్ వైష్ణవ్ అయితే తెలిపారు. రాబోయే కాలంలో ప్రపంచానికి భారత్ సెమీకండక్టర్ హబ్గా మారనుందని చెప్పారు. ఈ రంగంలోకి భారీ పెట్టుబడులు వస్తున్నాయని కూడా తెలిపారు. ఇటీవల న్యూయార్క్లో ప్రపంచంలోనే టాప్ టెక్ సీఈఓలతో ప్రధాని మోడీ భేటీ అయిన విషయాన్ని ప్రస్తావించారు. గత 30 నుంచి 40 ఏళ్లలో ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇంత ఉత్సాహం చూడలేదని 3 కంపెనీల ప్రతినిధులు అన్నారని చెప్పారు. అయితే కేంద్రం రూపాయలు 1.52 లక్షల కోట్ల పెట్టుబడితో 5 సెమీ కండక్టర్లతో తయారీ ప్రతిపాదన అయితే ఆమోదించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అయిన అశ్విన్ వైష్ణవ్ ఆదివారం మాట్లాడుతూ సీజీ పవర్ సెమీ కండక్టర్ ఫెసిలిటీ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అస్సాంలోని టాటా కంపెనీ ఏటీఎంపీ ఫెసిలిటీ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ప్రధాని మోడీ విజన్కు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వృద్ధి ఊతంలా నిలుస్తుందని కేంద్ర మంత్రి అశ్విన్ పేర్కొన్నారు. సెమీ కండక్టర్ అనేది ఫౌండేషన్ల ఇండస్ట్రీ. ఇందులో తయారైన చిప్లు వైద్య పరికరాలు, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కార్లు, రైళ్లు, టీవీలు ఇలా అన్ని చోట్ల వినియోగిస్తారు అని వివరించారు. సాధారణ పౌరుడికి కూడా టెక్నాలజీ చేరువ చేయడమే కేంద్ర సర్కార్ లక్ష్యమని, ఇప్పటి వరకు చేపట్టిన డిజిటల్ ఇండియా మిషన్ అయినా టెలికాం మిషన్ అయినా ఇందుకోసం పనిచేస్తున్నట్టు తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ముంబై ప్రజలకు అందుబాటులోకి అండర్ గ్రౌండ్ మెట్రో అంటూ రావడం జరిగింది. దేశంలోనే మొదటి అండర్ గ్రౌండ్ మెట్రో కారిడార్ ముంబై వాసులకు అందుబాటులోకి వచ్చింది. శనివారం ఈ మెట్రో కారిడార్ను ప్రధాని మోడీ అయితే ప్రారంభించగా సోమవారం ప్రజలకు అందుబాటులోకి అయితే తెచ్చారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి అరై వరకు 12.69 కిలోమీటర్లు ఈ అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించారు. మొదటి రోజు ఇందులో ప్రయాణించేందుకు ముంబై ప్రజలు ఆసక్తి కనబరిచారు. అయితే కొన్నిసార్లు ట్రైన్ డోర్లు తెరుచుకోవడం ఇబ్బందులు తలెత్తాయని పలువురు ప్రయాణికులు అయితే ఫిర్యాదు చేశారు. మనకి ఇది ఇంపార్టెంటే, చూసుకోండి. ఇటీవల అండర్ గ్రౌండ్ మెట్రో ఏ ఒక్క నగరంలో అందుబాటులోకి వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, ముంబై నగరంలో. అయితే మొదటిసారి అన్నట్టు దేశంలోనే మొదటి అండర్ గ్రౌండ్ మెట్రో కారిడార్ ఎక్కడది, ముంబైలో. అయితే ఇది శనివారం ప్రారంభమైంది కదా. అయితే ఇది ప్రజలకు ఎక్కడి నుండి ఎక్కడి వరకు అని అనొచ్చు. అంటే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి అరై వరకు అన్నమాట. ఎన్ని కిలోమీటర్ల మేరకు 12.69 కిలోమీటర్లకి ఇది అందుబాటులోకి అయితే వచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే విదేశీ మారక నిల్వలు అంటూ రావడం జరిగింది. అయితే సెప్టెంబర్ నెలలో మన దేశం అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మారక ద్రవ్య నిల్వలున్న 4వ దేశంగా అయితే రికార్డు సృష్టించింది భారతదేశం. ప్రస్తుతం మన దేశం దగ్గరున్న నిల్వలు $700 బిలియన్ పైననే. ఇది మన జీడిపిలో 19% అన్నమాట. మనకంటే అత్యధిక నిల్వలున్న దేశాలు మొదటి స్థానంలో చైనా, సెకండ్ జపాన్, థర్డ్ స్విట్జర్లాండ్ మాత్రమే ఉన్నాయి. అయితే కింది వాటిలో మనం చూసుకుంటే మన భారతదేశం ఎంత 19% ఉండగా ఇండోనేషియా 11%, మలేషియా వచ్చేసి 29%, థాయిలాండ్ 46%, బ్రెజిల్ 17%, రష్యా 30%, చైనా 20%, దక్షిణాఫ్రికా 16%, 22% దక్షిణ కొరియా అయితే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జర్మనీ, ఫ్రాన్స్లో భారత రాయబారుల నియామకం అంటూ రావడం జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో భారత నూతన రాయబారులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం అయితే నియమించింది. జర్మనీలో సీనియర్ దౌత్యవేత్త అజిత్ వినాయక్ గుప్తను
1991 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అన్నమాట ఇతను. ఫ్రాన్స్లో సంజీవ్ కుమార్ సింగ్లాను అంటే ఇతను 1997 ఐఎఫ్ఎస్ బ్యాచ్కి చెందినవారు భారత రాయబారులుగా నియమించినట్లు పేర్కొంది. అజిత్ ప్రస్తుతం ఈజిప్ట్లో భారత రాయబారిగా పనిచేస్తుండగా సంజీవ్ కుమార్ ఇజ్రాయెల్లో అయితే ఈ విధులు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గల్ఫ్ దేశాల్లో మరణించిన వారికి రూపాయలు 5 లక్షల ఆర్థిక సాయం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఇది మనకు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు ఉంటారు కదా, అక్కడ ఏ కారణం చేతనే మరణించిన వారి కుటుంబ సభ్యులకైతే 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే డిసెంబర్ 7న 2023 నుంచి ఈ సాయం వర్తిస్తుందని పేర్కొంటూ దీనికి సంబంధించినటువంటి నిబంధనలు జీవోను సోమవారం అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమార్ అయితే జారీ చేశారు. దీని యొక్క మార్గదర్శకాలు మనం చూసినట్లయితే బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో పని చేయడానికి వెళ్ళిన తెలంగాణ కార్మికులు ఉద్యోగులు ఉంటారు కదా, ఏ కారణం వల్లైనా మరణించాలనుకో వారి కుటుంబ సభ్యులకైతే ఈ యొక్క ఆర్థిక సాయం అందుతుంది. ఉత్తర్వులో పేర్కొన్నట్టు 7 దేశాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే పైన ఉన్నాయి కదా 7 దేశాలు, ఈ 7 దేశాలు పోయిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది, వేరే దేశాలకు పోతే వర్తించదు. బాధిత కుటుంబాలకు మృతుడి మరణ ధృవీకరణ పత్రం, మృతుడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసినట్లుగా ధృవీకరణ సమర్పించాలి. చనిపోయిన సమయంలో ఉత్తర్వులు పేర్కొన్న 7 దేశాల్లో ఏదో ఒక దేశంలో ఉద్యోగం చేస్తూ ఉపాధి పొందినట్టు కూడా వర్క్ చేసినట్టు, వీసా ఉద్యోగం చూసినట్టు వివరాలు చూపించాలన్నమాట. వారికి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా అందజేయాలట. అవసరమైన ధృవపత్రాలతో సంబంధిత జిల్లా కలెక్టర్ ఉంటారు కదా, అక్కడ దరఖాస్తు చేసుకోవాలన్నట్టు ఈ ఆర్థిక సాయం కోసం. జిల్లా కలెక్టర్ ఆ దరఖాస్తును పరిశీలించి అర్హత అయిన వాళ్ళని నిర్ణయించి వారికి ఈ ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తారు. ధృవీకరణ అనంతరం ఆర్థిక సాయాన్ని మంజూరు చేస్తారన్నమాట కలెక్టరు. అప్పుడు 5 లక్షలు జమ చేస్తారు మన బ్యాంకులో. ఈ గల్ఫ్ కార్మికుడు చనిపోయిన రోజు నుంచి కానీ మృతదేహం కుటుంబ సభ్యులకు అందిన రోజు నుంచి కానీ 6 నెలల్లోగా ఈ మృతులు అయితే ఈ దరఖాస్తు చేసుకోవాలి చనిపోయిన వారు. ఈ ప్రక్రియ అన్ని జిల్లాల్లో కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ అయితే ఆదేశించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విద్యుత్ ఉత్పత్తి చేసే కృత్రిమ మొక్క అంటూ రావడం జరిగింది. అయితే ఈ మొక్క యొక్క స్పెషాలిటీ ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్గా మార్చుతుందంట, ఆక్సిజన్గా మార్చి మనకి ఇస్తుందంట. అలాగే ఈ యొక్క మొక్క ద్వారా మనకు విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుందంట. అయితే ఈ యొక్క కృత్రిమ మొక్కను కనిపెట్టింది ఎవరు అంటే అమెరికాలోని బింగ్మార్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అయితే దీన్ని అభివృద్ధి చేశారు. అయితే బయో బ్యాటరీలతో పనిచేసే ఈ మొక్క గదిలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గదిలో అంటే మనకు బయట కంటే గదిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఈ మొక్కను గదిలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ అయితే విడుదల చేస్తుంది. అలాగే కొద్ది మొత్తంలో విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తుందట. అయితే పరిశోధనలో భాగంగా వీరు ఏం చేశారంటే ఈ యొక్క శాస్త్రవేత్తలు 5 ఆకులను తీసుకున్నారట, తీసుకుని కృత్రిమ మొక్కను తయారు చేశారంట. వీళ్ళు చేస్తే అందులో నుంచి దాదాపు 140 మైక్రోవాట్ల విద్యుత్ తయారైనట్లు ఆ యొక్క ప్రొఫెసర్ సియోక్యూన్ చౌ తెలిపారు. ఈ సాంకేతికను మెరుగుపరిచి 1 మిల్లీవాట్ కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇంకా ప్రయత్నిస్తున్నామని కూడా తెలిపారు. అయితే దీనికి లిథియం అయాన్ బ్యాటరీలను జత చేస్తామని కూడా చెప్పారు. అంటే భవిష్యత్తులో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సెల్ ఫోన్కు ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కూడా ఉండేలా మారుస్తామని అయితే తెలిపారు వీరు. సాధారణంగా బయట కంటే గదిలోనే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కదా, ఈ కృత్రిమ మొక్క గదిలో పెట్టుకోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ మార్చడంలో బాగా పనిచేస్తున్నట్లు కూడా చెప్పారు. ఈ కృత్రిమ మొక్కకు సంబంధించిన వివరాలు ఎక్కడ పొందుపరిచారంటే అడ్వాన్స్డ్ సస్టైనబుల్ సిస్టమ్స్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయంట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.